హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ గౌ2కే మదర్స్ విత్ 90s ఫుడ్. ఈరోజు మన రెసిపీ రవ్వ కేసరి. ముందుగా ఒక గిన్నెలో నెయ్యి పోసి వేడి చేసుకోవాలి. వేడైన తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్ని వేయాలి. డ్రై ఫ్రూట్స్ అంటే మీ ఇష్టం వేయచ్చు. నేనైతే కాజును కిస్మిస్ వేసాను. వేసి అది వేయించాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు. వచ్చిన తర్వాత సెపరేట్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మళ్ళీ అదే గిన్నెలో ఇంకాస్త నెయ్యిని పోసి 1 కప్పు బొంబాయి రవ్వని వేయాలి. వేసిన తర్వాత దాన్ని కలుపుతూ వేయించుకోవాలి. పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆ రవ్వని. తర్వాత మరొక పొయ్యి మీద గిన్నెని పెట్టి 1 కప్పు బొంబాయి రవ్వకి 3 కప్పుల నీళ్ళని పోసి అవి వేడి చేయాలి. అలా వేడయ్యే సమయంలో ఈ రవ్వని కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత ఆ వేడైన నీళ్ళని కొంచెం కొంచెంగా ఆ రవ్వలోకి పోస్తూ కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉండడం వల్ల రవ్వ అనేది ఉండలు కట్టకుండా సాఫ్ట్గా ఉంటుంది. అప్పుడు మనకి రవ్వ కేసరి అనేది కూడా ఉండలు కట్టకుండా చాలా బాగా స్మూత్గా వస్తుంది. తినడానికి చాలా బాగుంటుంది. మధ్యలో ఉండలు ఉంటే టేస్టీగా ఉండదు కదా, అందుకే ఈ టిప్. సో మన టిప్ ఇంకొకటి ఏంటంటే, నేను మీకు చెప్పాను కదా, వేడి నీళ్ళే పోయాలి, చల్లనీళ్ళు ఎప్పుడు పోయొద్దు. చల్లనీళ్ళు పోయడం వల్ల ఏదైనా ఉండలు కట్టడం గట్టిగా అవ్వడం జరుగుతుంది. మీరు కనుక వేడి నీళ్ళు పోస్తే అది చాలా బాగుంటుంది. తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వ వేసాం కాబట్టి 1 కప్పుకి ఇంకొక కప్పు షుగర్ని వేసుకోవాలి. వేసి మళ్ళీ కలపాలి షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు. తర్వాత ఫుడ్ కలర్ని ఒక చిటికెడు వేసుకోవాలి. నేనైతే బాగా కనిపించడానికి వేసుకుంటున్నాను. చాలామందికి నచ్చకపోవచ్చు. మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. తర్వాత ఒక చిటికెడు ఇలాచీ పౌడర్ని వేయాలి. వేసి మళ్ళీ కలపాలి. కలిపిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని అందులో వేసి కలపాలి. సో తర్వాత మనకి మన రవ్వ కేసరి అనేది రెడీ అవుతుంది. తర్వాత మీరు దాన్ని ఒక సర్వింగ్ బౌల్కి తీసుకొని చల్లగా సర్వ్ చేసుకోవచ్చు. ఇది మా రెసిపీ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.